హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, న్యాచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు మనతో ఉన్నారు. మెన్స్ట్రల్ సైకిల్ ఆగేటప్పుడు వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో, వాళ్ళకి స్టాప్ అవుతుంది మెన్స్ట్రల్ సైకిల్ అన్నప్పుడు ఎలా తెలుస్తుంది వాళ్ళకు మెన్స్ట్రల్ సైకిల్ ఆగిపోతున్నప్పుడు? యాక్చువల్గా ఎప్పుడైనా సరే మెన్స్ట్రల్ సైకిల్ స్టాప్ అయిందంటే ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ 1-2 months 3 months దట్ వీ డోంట్ కౌంట్ యాజ్ ఎ మెనోపాజ్. ఓకే, if it is completely stopped for 1 year వరకు ఒకరికి అసలు రాలే, దే హావ్ టేకెన్ సమ్ సార్ట్ ఆఫ్ థెరపీ, సమ్ సార్ట్ ఆఫ్ మెడికేషన్, బట్ తర్వాత కూడా రాలేదు. సో దెన్ ఓన్లీ దే విల్ హ్యావ్ ఆల్ దిస్ నంబర్ ఆఫ్ సిమ్టమ్స్. ఓకే, ఆల్ దిస్ నంబర్ ఆఫ్ సిమ్టమ్స్ ఇన్ ద సెన్స్, ఫస్ట్ థింగ్ నిద్ర పట్టద్దు. ఓకే, చెస్ట్లో హెవీనెస్ ఉంటుంది, అండ్ చెస్ట్లో వాళ్ళకు జనరల్గా పెయిన్ ఉంటుంది, బ్రెస్ట్లో పెయిన్ ఉంటుంది, అండ్ లైక్ పాల్పిటేషన్ పెరిగిపోతుంది, వాళ్ళకు హైలీ హార్ట్ బీట్ పెరిగిపోతుంది అనమాట, బీపీ కూడా పెరుగుతుంది, ఫ్రీక్వెంట్ యూరిన్ నార్మల్గా వాళ్ళ ఒక 2-3 times వెళ్తే ఆ మెనోపాజ్ టైంలో దే విల్ బి గోయింగ్ మోర్ దెన్ 15-20 times. సో దే విల్ ఫీల్ డిప్రెస్ కంప్లీట్లీ. అండ్ రాత్రి నిద్ర పట్టద్దు. అండ్ మెయిన్గా మనం చూస్తే పెయిన్ ఆల్ ఓవర్ బాడీ, పెయిన్ ఆన్ అవర్ జాయింట్స్. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. సార్, మెన్స్ట్రల్ సైకిల్ ఆగిపోయిన తర్వాత ఫ్యాట్ కావడం కానివ్వండి, థిన్ కానీ 100% ఇలాంటి జరుగుతుంటాయా సార్? 100% they will gain weight. Okay. Actually, as per the medical science, the weight gain will be around 15% as per their body weight. 15% పెరుగుతాయి. ఓకే, సో ఆ 15% మనకు పెరగకూడదు. మనం హ్యాపీగా ఉండాలంటే నేను ఏం చెప్పానంటే హై కార్బోహైడ్రేట్ ఫుడ్ మనం తగ్గించాలి. ఓకే, అండ్ ఆయిలీ ఫుడ్ కూడా ఎక్కువ తినకూడదు. దెన్ కొంచెం తినవచ్చు, బట్ ఎక్కువ ఆయిల్ వాడకూడదు ఆ టైంలో. ఓకే, హై స్పైసీ ఫుడ్ కూడా తినకూడదు. ఇది అన్నీ మనం కొంచెం పాటిస్తే, కొంచెం ఫ్రూట్స్ ఇంటేక్ మనం పెంచితే డైలీ బేసిస్లో. అండ్ ఓకే, లైక్ పీపుల్ మే థింక్ లైక్ వాట్ అబౌట్ ద ఫ్రూట్స్లో కూడా క్యాలరీస్ ఉంటాయి కదా, బట్ ఫ్రూట్స్లో చాలా తక్కువ ఉంటాయి క్యాలరీస్. ఇట్స్ వెరీ లో. యాక్చువల్లీ ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ లైక్ నథింగ్, కంప్లీట్లీ జీరో లెవెల్లో క్యాలరీ ఉంటుంది. ఓకే, సో ఫ్రూట్స్ ఎక్కువ తినండి, అండ్ డైలీ బేసిస్లో అట్లీస్ట్ 1 hour ఎక్సర్సైజ్ చేయండి. అండ్ దాంతో పాటు మనం హై క్యాలరిక్ ఫుడ్ తినకుండా కొంచెం లో క్యాలరిక్ ఫుడ్ మనం తినాలి. అండ్ ఇది అన్నీ మనం చేసేసరికి అక్కడ ఏమవుతుందంటే మ్యాక్సిమం వితౌట్ ఎనీ మెడికేషన్ కూడా వాళ్ళకు అరౌండ్ 50% సిమ్టమ్స్ అక్కడ తగ్గుతుంది.